రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చేపట్టే కార్యక్రమాలకు ఓయూ విద్యార్థులు అండగా ఉంటారని అన్నారు ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ 68వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇక విద్యార్థులు కేక్ కట్ చేసి మంత్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై పోలీస్ కేసులు నమోదు కాకుండా వివేక్ కీలక పాత్ర పోషించారని అన్నారు. వివేక్ గారు ఆయన తలుసుకోబట్టి మేము తెలంగాణలో ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో మాకు పాటియాలా పోలీస్ స్టేషన్లో కేసులు కాకుండా ఉండి ఈరోజు తెలంగాణ ఉద్యమం వైపు ముందుకెళ్ళడానికి అవకాశం దొరికింది. తెలంగాణలో పెట్టినటువంటి కేసుల్ని తెలంగాణ ప్రభుత్వం కొట్టివేసినప్పటికీ కూడా మరి దేశ స్థాయిలో చేసినటువంటి అనేక ఉద్యమాలకి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వివేక్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ మున్ముందు రోజుల్లో కూడా విద్యార్థులకి ఆయన సహాయ సహకారాలు ఉండాలా. దానంతటిని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు ఇచ్చింది. ఇదే గుర్తింపు ముందు రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇస్తారని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటూ, అలాగే గతంలో మీరు విద్యార్థులకు ఏ విధంగా అయితే వెనుదన్న అయితే ఉండి ఎలాంటి కేసులు లేకుండా పాటియాలా పోలీస్ స్టేషన్ లాంటి దాంట్లో 3 సార్లు అరెస్ట్ అయినా సరే ఒక్క కేసు కూడా లేకుండా మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఈ ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి నాయకత్వాన్ని మీరు వహించారో అదే విధమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లి విద్యార్థులందరికీ తోడు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు చేసినటువంటి వివేక్ గారు విద్యార్థులకు అందించిన సహాయ సహకారాలకి ఈరోజు కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు ఆయన 68వ పుట్టినరోజుని ఈరోజు ఇక్కడ ఊరిలో విద్యార్థులందరి సమక్షంలో ఆ రోజును గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా విద్యార్థులు మీరు చేసేటటువంటి సేవలను గుర్తుపెట్టుకుంటూ మేము ఖచ్చితంగా కృతజ్ఞతాపూర్వకంగా మేము కూడా ముందుకు సాగుతూ, అలాగే మీ సహాయ సహకారాలు కూడా విద్యార్థులకు అదేవిధంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై గడ్వి.